హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి వెల్లూర్ అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్. ఈ కాలేజ్లో ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్స్ సిఎంసి వెల్లూర్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. admissions.cmcvellore.ac.in అని గూగుల్ సెర్చ్ బార్లో మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు అప్లై చేసేటువంటి కోర్సెస్ గ్రూప్ ఏ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్స్ హైలైట్ అవుతాయి. ఎంబీబీఎస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే సెకండ్ నోటిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ కోసం ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీరు ఎలా అప్లై చేయాలి, స్కెడ్యూల్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో నేను కేవలము ఎంబీబీఎస్ అడ్మిషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నర్సింగ్ అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబీబీఎస్ అడ్మిషన్ కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫిబ్రవరి 23 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్, అంటే చర్చెస్ ద్వారా ఎవరైతే స్పాన్సర్ చేయబడతారో ఆ స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మార్చి 30వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ అంటే ఎటువంటి స్పాన్సర్షిప్ లేనటువంటి స్టూడెంట్స్ జనరల్ మెరిట్ కేటగిరీ క్రిందే పార్టిసిపేట్ చేయాలి. అంటే కేవలము 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 సీట్స్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసే స్టూడెంట్స్ ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మీరు నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 వీక్స్ వరకు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నేనైతే ఏం సలహా చెప్తానంటే మీరు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే మీరు మర్చిపోయిన పొరపాటున ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మీరు ఇప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడానికి వేర్ అప్లికబుల్ అన్నారు. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయడానికి ఏప్రిల్ 4th లాస్ట్ డేట్ అంటున్నారు. అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే స్పాన్సర్షిప్ కి అప్లై చేసేటప్పుడు మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏప్రిల్ 4, 2026 లాస్ట్ డేట్. అలాగే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ ఏప్రిల్ 4 కి మీ యొక్క డాక్యుమెంట్స్ ని ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని స్పాన్సర్షిప్ చేస్తున్నట్లుగా యాక్సెప్టెన్సీ సర్టిఫికేషన్ మీకు ఇస్తారు. అది మే 4వ తారీఖులోగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనక్షర్ 4 గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ ఎనక్షర్ 4 ఎవరు సబ్మిట్ చేయాలి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ అని ఉంది. అంటే చర్చెస్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ చేయకపోతూ ఉంటే మీరు ఒకవేళ సిఎంసి మెంబర్షిప్ కలిగి ఉంటే అలాంటి స్టూడెంట్స్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ క్రింద పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎనక్షర్ 4 లో మీకు 2 పేజెస్ ఉంటాయి. ఆ 2 పేజెస్ ని ఫిల్ చేసి మీరు సిఎంసి వెల్లూరుకి పంపించాల్సి ఉంటుంది. అది ఎలాగా అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు మే 4వ తారీఖులోగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నీట్ యూజీ 2026 స్కోరు. అంటే మీకు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సిఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో మీ యొక్క స్కోర్ ని ఎంటర్ చేయాలి. అలాగే కౌన్సిలింగ్ బై తమిళనాడు సెలక్షన్ కమిటీ డిఎంఈ చెన్నై. ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్ ప్రాసెస్ కోసం కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే వాళ్ళు తమిళనాడు సెలక్షన్ కమిటీ వాళ్ళు. అంటే సిఎంసి వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేయరు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో సిఎంసి అని పేరు పెట్టి దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అసలు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తే డెఫినెట్గా మీకు అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎటువంటిది మిస్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫీ 1200 రూపాయలు పే చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపాయలు పే చేయాలి. ఇది ఫిక్స్డ్ అండి అందరికీ కూడా. అంటే 1700 రూపాయలు పే చేయాలి. అయితే ఈ అప్లికేషన్లో కేవలం ఎంబీబీఎస్ కి మాత్రమే కాకుండా బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అని కూడా మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంది. టోటల్ గా మీరు 7 కోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ కాకుండా ఇంకా 6 సబ్జెక్టులు మీరు 6 కోర్సెస్ ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో టోటల్ గా 7 కోర్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు
ఎంబీబీఎస్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ అయితే చూజ్ చేసుకుంటున్నారో ఈచ్ సబ్జెక్ట్కి 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో టోటల్ ఎంత అనేది ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఎంత అమౌంట్ కనిపిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ని బట్టి అమౌంట్ పే చేయండి. ఆన్లైన్ పేమెంట్లో మాత్రమే చేయాలి. సిఎంసి వెల్లూరులో అసలు టోటల్గా సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 100 సీట్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ని 2 టైప్స్ ఆఫ్ సీట్స్ క్రింద డివైడ్ చేశారు. మేనేజ్మెంట్ సీట్స్, గవర్నమెంట్ సీట్స్ అని. ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ ఇలాంటి సీట్స్ ఉంటాయేమో అనుకుంటారు. ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ అంటే మీనింగ్ అది కాదండి. పేమెంట్ సీట్స్ కాదు. ఇవి కూడా మీకు కన్వీనర్ కోటా టైప్ ఆఫ్ సీట్స్ మాత్రమే. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి 2 సీట్స్ అలాట్ చేశారు. ఓపెన్ కేటగిరీ అంటే క్రిస్టియన్ అవ్వచ్చు, నాన్ క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకొని ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే సిఎంసి వెల్లూరు ఓపెన్ కేటగిరీ సీట్స్ కి దాదాపు ఎయిమ్స్ ఢిల్లీలో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఎంత స్కోర్ వస్తే జాయిన్ అవుతారో దాదాపు నియరెస్ట్ గా అదే స్కోరు అదే ర్యాంకర్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మైనారిటీ నెట్వర్క్. మైనారిటీ నెట్వర్క్ అంటే చర్చెస్ వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ స్టూడెంట్స్ కి 38 సీట్స్ ఉంటాయి. టోటల్ మైనారిటీ నెట్వర్క్స్ ఎన్నున్నాయి అనేది మనకి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా అక్కడ దాదాపు 62 నెంబర్స్ ఉంటాయండి. కానీ 62 సీట్లు ఉండవు. టోటల్ 38 సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సిఎంసి వెల్లూరు స్టాఫ్ కోటా. అంటే సిఎంసి వెల్లూరులో జాబ్ చేసేటువంటి స్టాఫ్ పిల్లలకి కోటా ఉంటుంది. వాళ్ళకి 10 సీట్స్ ఇచ్చారు. ఈ మొత్తం కలిపి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. అంటే 50 సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్స్ క్రింద వస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్ సీట్స్. గవర్నమెంట్ సీట్స్ అంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇచ్చేటువంటి సీట్స్ ఇవి. అంటే గవర్నమెంట్ కేటగిరీలో ఇచ్చేటువంటి సీట్స్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా 20% స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కోటా. అంటే తమిళనాడులో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20% సీట్స్ ఉంటాయి. అంటే 20 సీట్స్. మిగిలిన 30 సీట్స్ గవర్నమెంట్ కోటా సీట్స్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ గవర్నమెంట్ కోటాలో 30 సీట్స్ ఉంటాయి. ఈ 30 సీట్స్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి స్టూడెంట్స్ కి సుమారుగా ఒక 7% సీట్స్ ని కేటాయిస్తున్నారు. అంటే దాదాపు ఒక 7 సీట్లు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన పిల్లలకు కూడా కేటాయిస్తున్నారు. కానీ గవర్నమెంట్ సీట్స్ ఓన్లీ తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి, గుర్తుంచుకోండి. ఇది కేవలము ఎంబీబీఎస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే ఇప్పుడు ఎవరైతే సిఎంసి వెల్లూరుకి అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఒకవేళ తమిళనాడులో కానీ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ చదవకుండా వేరే ఏ ఇతర స్టేట్స్ లో చదివినా సరే ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అనేది పొందాల్సి ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో నుండి ఇక్కడ ఆన్లైన్ పద్ధతిలో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందడానికి లింక్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఈ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. లింక్ ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. అయితే ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఎవరెవరికి అక్కర్లేదు అంటే తమిళనాడులో 12th స్టాండర్డ్ లేదా ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టూడెంట్స్, అలాగే ఇండియాలో ఎక్కడైనా సరే 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ లేదా సిఐఎస్సిఈ బోర్డు ద్వారా చదివి పాస్ అయి ఉంటే ఆ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ మాత్రమే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి వ్యాలిడ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరాల్లో ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకొని మీరు పొంది ఉంటే అది ఈ సంవత్సరం చెల్లదు. కాబట్టి ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి కూడా ఫ్రెష్గా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకుంటూ ఉండాలి. క్లియర్? నెక్స్ట్ మీరు అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ముందుగానే సర్వీస్ బాండ్ గురించి కూడా చెప్తున్నారండి మేడం అని అనుకోవద్దు. అసలు సిఎంసి వెల్లూరుకి అప్లై చెయ్యాలి అంటే ముందుగానే మీరు ఆలోచించుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది స్టూడెంట్స్ సీటు వచ్చిన తర్వాత కూడా బాండ్ ఉందంట అని అప్పుడు మానేస్తూ ఉంటారు. మీకు సర్వీస్ బాండ్ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 సంవత్సరాలు అక్కడ మీరు బాండ్ చేయాల్సి ఉంటుంది. అంటే 100 సీట్లు ఉంటే 100 మంది స్టూడెంట్స్ కూడా 2 సంవత్సరాల పాటు బాండ్ చేయాల్సిందే. బాండ్ బ్రేక్ చేయడానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు. మీరు బాండ్ కంప్లీట్ అయ్యేంత వరకు పీజీ ఎంట్రన్స్ కూడా రాయలేరు, గుర్తుంచుకోండి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఉంది అని చెప్పాను. ఎవరికైతే స్పాన్సర్షిప్ ఉండదో
అలాంటి స్టూడెంట్స్ కి సిఎంసి వాళ్ళే మిమ్మల్ని స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీ కోడ్ 62 కోడ్ అండి. అయితే ఈ అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ కోటాలో మీరు సీటు పొందాలి అంటే ఖచ్చితంగా సిఎంసి వెల్లూరు అసోసియేషన్ లేదా సిఎంసి కౌన్సిల్ దీనిలో మెంబర్ అయి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అంతేగాని అంటే స్పాన్సర్షిప్ లేనటువంటి నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కేటగిరీలో సిఎంసి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు అని భావించొద్దు. ఈ అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ లో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ కి ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎనక్షర్ 2 పేజెస్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ లాస్ట్ పేజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. సిఎంసి వెల్లూరు అఫీషియల్ వెబ్సైట్ లో ఆ పీడిఎఫ్ ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని లాస్ట్ పేజెస్ లో ఉన్న ఎనక్షర్ 2 పేజెస్ ని మీరు ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేసి దాన్ని ద రిజిస్ట్రార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ బాగాయం వెల్లూరు 632002 తమిళనాడు ఈ అడ్రస్ కి మీరు స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిఎంసిలో జాయిన్ అయితే ఎంత ఫీజు ఉండొచ్చు అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ కోటా అన్నారు కదా, ఎన్ని లక్షలు ఉంటుంది ఫీజు అనుకుంటూ ఉంటారు జనరల్ గా. ప్రతి ఒక్క స్టూడెంట్ కట్టేటువంటి అమౌంట్ డీటెయిల్స్ ఇవే. అది గవర్నమెంట్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా సరే. ట్యూషన్ ఫీజు కేవలము 3,000 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ టైం కాలేజ్ ఫీ అట్ అడ్మిషన్ 12,260 రూపాయలు. అదర్ యాన్యువల్ ఫీ 54,095 రూపాయలు. వన్ టైం పేమెంట్ టు యూనివర్సిటీ 14,975 రూపాయలు. టోటల్ గా ఓన్లీ ఫస్ట్ ఇయర్ అప్పుడు కట్టేది మీరు 84,330 రూపాయలు. ఈ వన్ టైం అమౌంట్ తీసివేస్తే మిగిలిన అమౌంట్ మాత్రమే మీరు ఎవ్రీ ఇయర్ కడతారు. అలాగే ఇక్కడ మీరు హాస్టల్ డిపాజిట్ ఛార్జ్ 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, బోత్ మెన్ అండ్ ఉమెన్. అలాగే మంత్లీ హాస్టల్ ఛార్జెస్ ఫుడ్ కి అంటే అదర్ ఎక్స్పెన్సెస్ కి 8,000 వరకు సుమారుగా అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక ఐడియా ఉండటం మంచిది అని ముందుగానే వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా ఇచ్చారు కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీరు ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు టాబ్లర్ ఫార్మాట్ లో. సో వాటిని నేను స్ప్లిట్ చేసి జస్ట్ ఇక్కడ నెంబర్ వైజ్ గా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దానికి అప్లై చేసుకోండి. ఇక్కడ టోటల్ గా 62 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ దే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్. అయితే ఇక్కడ మీరు ఈ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ఎదురుగా కొన్నిటికి కొన్ని సింబల్స్ ఉన్నాయి. అంటే హ్యాష్ సింబల్, @ డాలర్ సింబల్, అలాగే స్టార్ సింబల్, డబుల్ స్టార్ ఇలా ఉన్నాయి. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. హ్యాష్ సింబల్ ఉంది అంటే నాట్ ఎలిజిబుల్ టు రికమెండ్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఫర్ అడ్మిషన్స్ 2026 అన్నారు. అంటే ఈ హ్యాష్ సింబల్ ఉన్నటువంటి ఆ డైసిస్ వాళ్ళు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో ఏ స్టూడెంట్ ని కూడా వాళ్ళు రికమెండ్ చేయడానికి వీలు లేదు ఈ సంవత్సరం అని చెప్తున్నారు. డాలర్ సింబల్ అయితే మెంబర్షిప్ సస్పెండెడ్. డాలర్ సింబల్ కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క మెంబర్షిప్ సస్పెండ్ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వడానికి లేదు అని చెప్తున్నారు. @ నాట్ ఎలిజిబుల్ టు రికమెండ్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్. వీళ్ళు @ సింబల్ ఉన్నటువంటి డైసిస్ వాళ్ళు ఎంబీబీఎస్ కి అయితే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి లేదు, మిగిలిన నర్సింగ్ లేదా ఏహెచ్ఎస్ కోర్సెస్ కి అయితే ఇవ్వచ్చు. స్టార్ సింబల్ అయితే రికమెండ్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఓన్లీ ఫర్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్సు. నర్సింగ్ కోర్సులో డిప్లొమా చేయడానికి మాత్రమే వీళ్ళు ఎంఎన్డబ్ల్యూ కేటగిరీలో రికమెండ్ చేయొచ్చు. అలాగే డబుల్ స్టార్ ఉన్నట్లయితే వాళ్ళు కేవలము గ్రూప్ ఏలో ఉన్న కోర్సెస్ కి మాత్రమే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ కి రికమెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ని మరలా కోడ్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, కోడ్ నెంబర్ కూడా ఇచ్చారు. సో వీటిలో కొన్ని కోర్సెస్ ని వీళ్ళు సస్పెండ్ చేశాము అని చెప్తున్నారు. ఈ ఆర్గనైజేషన్స్ లో ఈ కోర్సెస్ ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి మీకు అవైలబుల్ గా లేవు అనే విషయం గమనించండి. నెక్స్ట్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ ద్వారా ఎవరైతే స్పాన్సర్షిప్ అడుగుతూ ఉన్నారో సిఎంసి వెల్లూరుని, వాళ్ళు ఎనక్షర్ 2 పేజెస్ సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా. సో ఈ ఎనక్షర్ 4 లో ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి 20 సిగ్నేచర్ చేసి, అలాగే ఇక్కడ విట్నెస్ 1 విట్నెస్ 2 అన్నారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి, విట్నెస్ అంటే ఎవరైనా పర్లేదంటే మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పేజ్ ఇన్ఫర్మేషన్. అలాగే అలాగే ఇది సెకండ్ పేజ్ అండి. ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించినటువంటి అంటే బ్యాప్టిజం ఎవరిచ్చారు, అలాగే ఏ పాస్టర్ ఇచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రాయాలి. ఇవన్నీ ఫిల్ చేసి మీరు సిఎంసి వెల్లూరు ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ కి మీరు పంపించాలి. పంపించేటప్పుడు ఈ 2 పేజెస్ తో పాటుగా బ్యాప్టిజం ఆర్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్, అలాగే క్రిస్టియన్ అని తెలియటం కోసం కమ్యూనిటీ సర్టిఫికెట్ లేదా రిలీజియస్ మైనారిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిలీజియస్ మైనారిటీ సర్టిఫికెట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు పంపించాల్సి ఉంటుంది.
ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉన్న రిజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే మీరు ఈమెయిల్ ద్వారా పంపించిన రిజెక్ట్ అయింది అంటున్నారు. ఆర్డినరీ పోస్ట్ చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది. అలాగే కొరియర్ లో కూడా పంపించకూడదు అంటున్నారు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏ డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి టెలిగ్రామ్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ రావాలి అంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే వచ్చింది అన్న విషయం మర్చిపోకండి. నీట్ ఎగ్జామ్కి అప్లై చేసి అక్కడ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే సిఎంసి వెల్లూరులో సీటు పొందే అవకాశం ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాయకుండా ఎంబీబీఎస్ సీట్ అనేది రాదు. అర్థమైంది కదా? సో ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా లేదా ఈ అప్లికేషన్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.